మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది గమనించండి ఒకసారి. ఓకే, దీని మీద కాస్త దృష్టి పెట్టండి. 0 నుంచి 7 వరకు అది న్యూట్రల్ అంటారు, సారీ యాసిడిక్ అంటారు. ఓకే, 0 to 7 వరకు 7 అనేది న్యూట్రల్. ఓకే, 6 వరకు యాసిడిక్ అండ్ 8 to 14 వరకు దాన్ని మనం ఆల్కలైన్ ఇన్ నేచర్ అంటాం. సో ఆల్కలైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఆల్కలైన్. సో మనం చాలా ఇంపార్టెంట్ ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి, ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి. అది కూడా ఎక్కువ తీసుకోకూడదు, దాని కూడా ఒక లిమిటేషన్ ఉందండి. ఆ లిమిటేషన్ కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు యాసిడ్, మన బ్యాటరీలో ఉన్న యాసిడ్ నిమ్మకాయకి 2 ఉంటుంది. అట్ ద సేమ్ టైం కనుక చూస్తే కొన్ని జ్యూసెస్ కి 2.4 ఉంటుంది, టమాటా 4.5 ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే యాసిడిక్ ఇన్ నేచర్ ఉన్నాయి. యాసిడిక్ ఇన్ నేచర్ మన హెల్త్ కి మంచిది కాదు. ఎందుకు అని అడిగారు అనుకోండి, వెరీ సింపుల్. మన ఆర్గన్స్, ఈ బొమ్మ చూడండి ఒకసారి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎందుకు అన్నది. సింపుల్, 1 సెకండ్ ఆగండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు మీరు, యాసిడిక్ ఉంటే ఇది మన బాడీ ఆర్గన్ అనుకుందాం. ఈ చేప ఏదైతే ఉందో నీళ్ళలో ఉంటుంది, మన బాడీ అవయవం అనుకుందాము. ఆల్కలైన్ ఉన్నంత కాలం చాలా హ్యాపీగా, చాలా అంటే ఏం చెప్పాలి ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ వెరీ హెల్దీ. అదే కనుక యాసిడిక్ వాటర్ లో మన ఆర్గన్స్ ఉన్నాయనుకోండి, మన బాడీలో అందరికీ తెలుసు 70% వాటర్ ఉంది అని తెలుసు. ఒకవేళ కనుక మన బాడీలో వాటర్ యాసిడిక్ నేచర్ లో ఉంటే మన అవయాలు ఇలానే పాడైపోతా ఉంటాయి లోపల. యాసిడ్ వల్ల అవి సరైన పనితనం అనేది చేయకపోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ఇవాళ మనము, అందుకనే ఆల్కలైన్ వాటర్ ఎందుకు తీసుకోవాలి, ఆల్కలైన్ వాటర్ సోర్సెస్ ఏంటి, అది ఆల్కలైన్ వాటర్ ఇంకోటి ఏంటి, ఎంత తీసుకోవాలి. కొంతమందికి తెలియకుండా చాలా ఎక్కువ తీసుకుంటుంటారు. ఆల్కలైన్ వాటర్ ఎక్కువ తీసుకుంటే మన బాడీ లోపల ఏ ఆర్గన్ ఫెయిల్ అవ్వచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే, అది కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరము ఎలాంటి వాటర్ తాగుతున్నాం అని అడిగారు అనుకోండి, సింపుల్ గా మనం మున్సిపల్ వాటర్ తాగుతున్నాం, లేదంటే ఆరో వాటర్ తాగుతున్నాం మోస్ట్లీ. ఇప్పుడు లక్కీగా మనకి ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి వాటర్ ప్యూరిఫైర్ ఉంది మన దగ్గర. ఎవరైతే వాటర్ ప్యూరిఫైర్ అనేది కొన్నారో వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ లక్కీ, దే ఆర్ డ్రింకింగ్ ఆల్కలైన్ వాటర్. బట్ మిగతా వాళ్ళందరూ ఏం వాడుతున్నారు, యాసిడిక్ నేచర్ వాటరే వాడుతున్నారు, ఆర్ న్యూట్రల్ వాటర్ వాడుతున్నారు. అది మన బాడీకి ఎంత మంచిది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మన బోన్ అండ్ ఆస్టియో ప్రాబ్లమ్స్, ఎలాంటి బోన్ ఎముకలు బలంగా ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఆస్టియో ఎముకలకి సంబంధించిన ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమంటాము, అందుకోసం ఆల్కలైన్ వాటర్ తీసుకోండి అంటాం. ఇంకోటి ఏంటి తెలుసా, ఆల్కలైన్ వాటర్ మనకి క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో వాటిని కూడా గుర్తించగలుగుతుంది. అండ్ ఆ క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ఇదవ్వకుండా, ఏమంటారు దాన్ని, పెరగకుండా చేస్తుంది అనమాట. ఓకే, అది పెరిగాయనుకోండి, క్యాన్సర్ సెల్స్ పెరిగాయనుకోండి, మనకి ఎలాంటి క్యాన్సర్ అయినా రావచ్చు. సో ఇంకోటి ఏంటి, బీపీ అండ్ డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఆల్కలైన్ వాటర్. సో బీపీ పెరగకుండా, బికాస్ బీపీ ఎందుకు పెరుగుతుందని అడిగారు అనుకోండి, మన రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్ తగ్గిపోయింది అనుకోండి. ఆక్సిజన్ ఎందుకు తగ్గుతుంది అని అడిగారు అనుకోండి, సింపుల్ గా మనం తాగే నీరు దాంట్లో యాసిడిక్ ఇన్ నేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు మన హార్ట్ కి కావాల్సిన సరైన బ్లడ్ అందదు. ఓకే, అండ్ హార్ట్ పంపింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఆటోమేటిక్ ఏమైతుంది, బీపీ పెరగవచ్చు. బీపీ పెరగడానికి ఆల్కలైన్ వాటర్ కి చాలా క్లోజ్ లింక్ ఉంది. అలానే డయాబెటీస్ కి అండ్ ఆల్సో ఆల్కలైన్ కి లింక్ ఉంది. మళ్ళీ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ బాడీలో ఏమైతే ఉంటుందంటే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతే ఉంటుంది, ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారు. సో సింపుల్ గా ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇమ్యూనిటీ, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎందుకు యాసిడిక్ వాటర్ నష్టం కలిగిస్తుంది అని అడిగారు అనుకోండి, వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళనే డ్యామేజ్ చేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు డయాబెటీస్. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ రాకుండా అగైన్ మనకి కాపాడుతుంది ఆల్కలైన్ వాటర్. ఓకే, ఇప్పుడు ఎంత తాగాలి అది కూడా మనం మాట్లాడదాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ కాకుండా అదర్ సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి మనం ఆల్కలైన్ వాటర్ తీసుకోవచ్చు. ఓకే, మీరు ఒకవేళ అనుకున్నారు అనుకోండి, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, కూడా అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో రాదు. చూడండి, బత్తాయి, లెమన్, టమాటా వీటిలో లేదు. వీటిలో ఏముందంటే యాసిడిక్ ఇన్ నేచరే ఉంది.
సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పొమగ్రనేట్ దానిమ్మ పండు అంటారు, వాటర్ మెలన్ ఇప్పుడు లేదు, ఓకే కర్బూజా ఇప్పుడు లేదు, ఓకే మ్యాంగోస్ ఇప్పుడు ఏమంటారు ఫినిష్ అయిపోతున్నాయి. సో ఇలాంటి వాటిలో మనకి ఆల్కలైన్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మన జీవిత కాలం అంటాం కదా, లైఫ్ స్పాన్ పెరగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఆల్కలైన్ వాటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ వెయిట్ లాస్ ఆల్సో. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఆల్కలైన్ వాటర్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక మనం రిస్క్ గురించి మాట్లాడము, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ అయినా మన సైంటిస్ట్ ఆర్ ఏ ప్రోడక్ట్ అయినా మనం ప్రోడక్ట్ అంటే వాటర్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. మన ఐఎంసీ ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ కేవలం మనం మాట్లాడేది ఏంటి, ఆల్కలైన్ వాటర్ మంచిదా చెడ్డదా. సో ఇది చాలా మంచిది. అలానే మన సైంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఎంత మంచిది అనేది ఒక చిన్న రీసెర్చ్ చేశారంట. ఓకే ఆ రీసెర్చ్ కి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ మీద కాకుండా ఎలుకల మీద వాడారంట. ఎంత వాళ్ళు ఆల్కలైన్ వాడారంటే 11.75 వాడారంట. అంటే 11 హైయెస్ట్ ఆల్కలైన్ వాటర్ వాళ్ళు వాడారు. సో దానివల్ల వాళ్ళకి వచ్చిన రిస్క్ ఏంటి అని అడిగితే కనుక వాళ్ళ వాళ్ళ తోలు మీద ఉన్న ఎంట్రికలు ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోవడం లాంటిది. సెకండ్ థింగ్, వాళ్ళ లైఫ్ స్పాన్ కొంచెం తగ్గిపోవడం లాంటిది. మూడోది, వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం లాంటిది. ఓకే ఆడ ఎలుకకి వేరే వచ్చాయంట, మగ ఎలుకకి వేరే వచ్చాయంట. సో ఒక చిన్న ప్రాణి ఎలుక మీదనే అంత నష్టం కలిగిస్తే మంచిగా ఏమైనా నష్టం కలిగిస్తా అని వాళ్ళు అది కూడా ట్రై చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి నష్టం మనకు కలగదు. బట్ ఓకే ఒకవేళ అతి ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చంట. దాని కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఓకే ఆ లిమిటేషన్ ఏంటి మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకే కిడ్నీలో ఎందుకు అంటున్నారు అని అడిగారు అనుకోండి, వెరీ సింపుల్. ఇక్కడ ఏమవచ్చు అంటే కిడ్నీలో రాళ్ళు పెరగొచ్చు. ఓకే బికాస్ ఆఫ్ యాసిడిక్ ఇన్ నేచర్ వాటర్ వల్ల. ఆల్సో మనకు అప్పుడప్పుడు యాసిడ్ ఏం చేస్తూ ఉంటుందంటే రాళ్ళని కొట్టేస్తూ ఉంటుంది. ఓకే రాళ్ళని కొట్టేస్తూ ఉంటుంది మన కిడ్నీలో ఉన్న రాళ్ళని. ఒకవేళ మనం ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, ఆటోమేటిక్ గా యూరిక్ యాసిడ్ లాంటివి వేరేవి పెరగడం వల్ల మనకి సమస్య రావచ్చంట. కిడ్నీలో రాళ్ళు పెరగడానికి అవకాశం ఉందంట. కిడ్నీలో రాళ్ళు కనుక పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమైతుంది, మన బ్లాడర్ రిలేటెడ్ యూరినరీ బ్లాడర్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఏదో మనం ఆల్కలైన్ వాటర్ తాగాలి అని గ్లాసులు లీటర్లు తాగుతున్నాం అనుకోండి, అది చాలా అంటే అంత మంచిది కాదు, నాట్ రికమెండెడ్. ఒక పర్టికులర్ లెవెల్స్ లో తీసుకోవాలి, అది ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ఆల్కలైన్ వాటర్ గురించి ఐ హోప్ కొంచెం తెలుసుకున్నారు. అలానే యాసిడిక్ వాటర్ గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో మనకు కూడా యాసిడిక్ వాటర్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు వచ్చేసి తేపులు ఎక్కువగా వస్తున్నాయి, డైజెస్ట్ అవ్వట్లేదు, వెంటనే మీరు ఏం చేస్తారు, లెమన్ జ్యూస్ తాగుతారు. నాకు తెలిసి ఒక స్పైసీ ఫుడ్ తిన్నారనుకోండి, ఒక మసాలా ఫుడ్ బిర్యానీ లాంటివి లాగించారనుకోండి, ఆ బిర్యానీలో ఉన్న మసాలాలు మనకి ఎలాంటి నష్టం కలిగించకుండా చాలా మంది హోటల్స్ లో లైమ్ జ్యూస్ ఇలాంటివి తాగుతారు. సో లైమ్ ఏం చేస్తుంది, మన స్టమక్ లో ఉన్న యాసిడిక్ నేచర్ ని పెంచుతుంది. యాసిడ్ ముళ్ళుతోనే తీయాలి, అంతే కదా. డైమండ్ తోనే కట్ చేయాలి, ఐరన్ తోనే కట్ చేయాలంటారు కదా. అలానే యాసిడ్ ని కట్ చేస్తుంది. సో ఒకవేళ కనుక మన బాడీలో అప్పుడు ఏమైతే ఉంటుంది, మనం తీసుకున్న ఫుడ్ అది డైజెస్ట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే అండ్ ఆల్కలైన్ వాటర్ మన మెటబాలిజం అంటాం. మెటబాలిజం అంటే ఏంటి, సింపుల్ ఆన్సర్. మెటబాలిజం అంటే మనము అన్నం తిన్న తర్వాత ఇక్కడ దేనికి వెళ్తాం కదా, మధ్యలో కొన్ని చర్యలు జరుగుతాయి. ఆ అన్ని చర్యల్ని మనం మెటబాలిజం అంటాం. ఆ చర్యల్లో ఏంటి, డైజెషన్ జరగడం, అబ్జార్ప్షన్ జరగటం, వేస్ట్ బయటికి వెళ్ళిపోవటం. ఆ డైజెషన్ అయిన తర్వాత మనకి బ్లడ్ రూపంలో అవి చేరటం, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, దీన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. సో ఆల్కలైన్ వాటర్ ఒక వైపు నుంచి మెటబాలిక్ యాక్టివిటీస్ కి చాలా చాలా మంచిది. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను ఆల్కలైన్ యొక్క ఇంపార్టెన్స్. అలానే ఎక్కువ కూడా తీసుకోకూడదు, అలానే తక్కువ అసలు మనం తీసుకోకుండా ఉండకూడదు కూడా. సో అందుకోసం ఇవాళ మనం ఏం చేద్దాము, ఈ ఆల్కలైన్ వాటర్ గురించి మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. మన దగ్గర రైట్ నౌ ఆల్కలైన్ కోసం 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే అంటే ప్రొడక్ట్స్ తో పాటు ఆల్సో మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మన ఒకవేళ గనక మన గోమూత్రం ఉంది కదా, వండర్ఫుల్ 11.5 pH వాల్యూ వస్తుంది దాంట్లో, అంటే ప్యూర్ ఆల్కలైన్ వాటర్. అలా అని మనము గోమూత్రం ఎక్కువ తాగట్లేదు కదా, భయపడే అవసరమే లేదు. ఎంత మనము మా 15 ml, 20 ml, 30 ml ఆర్ మాక్సిమం అంటే మాక్సిమం
ఒక 50 ml తీసుకుంటారేమో, దానికన్నా ఎక్కువ తీసుకోరు. సో ఇందాక నేను చెప్పింది ఒకవేళ మీకు గుర్తుంటే గనక ఆల్కలైన్ క్యాన్సర్. ఆల్కలైన్ ఏం చేస్తుంది? క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తుంది. కాబట్టి అందుకోసమే మోస్ట్‌లీ క్యాన్సర్ పేషెంట్స్‌కి ఏం చేస్తా ఉంటారు? ఈ ఆల్కలైన్ వాటర్ సజెస్ట్ చేస్తా, అంటే ఆల్కలైన్ బేస్డ్ ఉన్న ప్రొడక్ట్స్ ని సజెస్ట్ చేస్తా ఉంటారు. సో ఇదొక మంచి ఇదన్నమాట, విషయం అన్నమాట. సో ఆల్కలైన్ వాటర్. ఓకే. నౌ ఇప్పుడు మనం వేరే వేరే ప్రొడక్ట్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ గురించి మీకు తెలుసు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉన్న వాటర్ ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్. ఈ 2 తెలుసు. బట్ సప్లిమెంట్స్ లో కూడా చాలా వరకి లైక్ గోమూత్రలో ఉంది. ఓకే. అలోవెరా అగైన్ దాంట్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఉన్న చోట ఆల్కలైన్ తక్కువ ఉంటదండి. గుర్తుపెట్టుకోండి. అక్కడ విటమిన్ సి ఉంది కదా, ఆమ్లా ఉంది అక్కడ. ఆమ్లా ఉంటే ఆటోమేటిక్ గా ఆల్కలైన్ తగ్గిపోతుంది. ఆమ్లా ఇస్ నథింగ్ బట్ యాసిడిక్ ఇన్ నేచర్. ఓకే. పుల్లటి పదార్థాల్లో యాసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి నూనెలో ఉంటుంది కొంచెం ఆల్కలైన్, బట్ అంతగనం ఉండదు. 11.5 అనేది ఉంటది అనమాట. హైయెస్ట్ మన లిక్విడ్స్ లో చెప్పాలి అంటే ఓకే దీంట్లో ఉంది. అండ్ సార్ మెసేజ్ చేశారు గార్లిక్ ప్యూర్. గార్లిక్ ప్యూర్ తెలుసు కదా, బట్ మనం దాంట్లో తక్కువ ఉంటుంది ఎందుకంటే టాబ్లెట్ ఫామ్ లో ఉంది, తక్కువ తీసుకుంటున్నాం. రోజుకి 1 లేదంటే 2 తీసుకుంటాం. అలా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ఆల్కలైన్. ఆల్కలైన్ ఓకే. మనం ఇందాక లాభం చూసాము. ఆల్కలైన్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ మినరల్ వాటర్ బాటిల్ మన దగ్గర ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ఇది అందరికి రికమెండ్ చేయండి. దీంట్లో ఉన్న లాభాలు ఏంటి, దీని యొక్క ప్లాస్టిక్ మేక్ ఏంటి, దీంట్లో ఉన్న ఎందుకు మనం ఇది ఆల్కలైన్ వాటర్ ని ఎలా చేస్తుంది సైంటిఫిక్ గా, బ్యాక్టీరియాని ఎలా చంపుతుంది, ఇవి మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరము కాసేపు అర్థం చేసుకున్నాం ఏంటి, ఆల్కలైన్ వాటర్ చాలా చాలా మంచిది. చాలా రేర్ కేసెస్ లో ఎక్కువ తీసుకుంటేనే, అది కూడా ఎవరం ఎక్కువ తీసుకోం కాబట్టి భయపడే అవసరం లేదు. ఆల్కలైన్ మన రక్తనాళాలు ఆక్సిజన్ ని బాగా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. మన వైటల్ ఆర్గన్స్ ఏవైతే లోపల ఉన్న ఆర్గన్స్ ని హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ మన మెటబాలిజం చెప్పాను కదా ఇందాక, ఆ చర్యలకి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి బాడీ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. ఓకే. సో ఇలా ఈ రకంలో వాటర్ అనేది మనం తీసుకోవాలి ఆల్కలైన్. బట్ మనం తాగే సోర్స్ ఆఫ్ వాటర్ ఏంటి, మన మున్సిపల్ వాటర్ కావచ్చు, నదులు కావచ్చు, ఓకే మన ఓన్ బోర్ కావచ్చు, వీటన్నిటిలో మనకి ఆల్కలైన్ తక్కువ, యాసిడిక్ ఇన్ నేచర్ తో పాటు పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయి, వేరే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమే వాటర్ బౌండ్ డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మన ఇండియా ఒక రీసెర్చ్ చేశారనమాట సైంటిస్ట్, దాదాపు మనకు వచ్చే జబ్బులు అంట 80% జబ్బులు ఓకే వాటర్ రిలేటెడ్ తో వస్తుందన్నమాట. ఇంప్యూర్ వాటర్ తాగడం వల్ల, సరైన వాటర్ తాగకపోవడం వల్ల, యాసిడిక్ వాటర్ మరి ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఇలాంటి వాటర్ తీసుకోవడం వల్ల మనకి డిసీజెస్ రావడానికి చాలా ఎక్కువ కారణాలు అవుతున్నాయి. సో ఓకే. సో ఆల్కలైన్ బాటిల్ మనకి ఏం చేస్తుంది, సింపుల్ ఇది 8.5 మినిమం 8.5 టు 9.5 వరకు వాటర్ ని యాసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ లో మారుస్తుంది. అట్ ద సేమ్ టైం అదే కాకుండా వాటర్ లో కొన్ని మినరల్స్ ని కూడా యాడ్ చేస్తుంది, లైక్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం లాంటివి. ఓకే. దీనివల్ల ఏమైతుంది, ఆక్సిజన్ లెవెల్స్ మన బ్లడ్ లో పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న సెరామిక్ బాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెరామిక్ బాల్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే వాటర్ ని యాసిడిక్ నుంచి ఆల్కలైన్ లో మారుస్తున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సెరామిక్ బాల్స్ ఉన్నాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీ ఉండాలి అనుకుంటున్నారు, బట్ నిజంగా చెప్తున్నాను అది చాలా చాలా కష్టమైన పని. ఓకే. మీకు ఒక ఫ్యాక్ట్ కూడా చెప్తాను చూడండి. ఆల్కలైన్ వాటర్ మీరు గనక ఒకప్పుడు రాజా వాళ్ళు ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళు ఎలాంటి వాటర్ తాగేవాళ్ళు, మళ్ళా స్టీల్ గ్లాసా, మళ్ళీ ప్లాస్టిక్ గ్లాసులా, దేంట్లో తాగేవాళ్ళండి వాళ్ళు? రాగి. వెరీ గుడ్ సార్, రాగి. ఇప్పుడు మీరు గమనిస్తా ఉండండి. ఓకే. చాలా మంది ఇప్పుడు ఏదైనా ట్రైన్ అనుకోండి, ఒక నది పైనుంచి వెళ్తుంది, వెంటనే అందరు లేచి వాళ్ళ కాయిన్స్ తీసుకొని పాడేస్తా ఉంటారు. అర్థమైందా? అది ఏ కాయిన్ ఉండేవాడు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒకప్పుడు కాయిన్స్ అనేవి రాగితో ఉండేవి, అలాంటి మెటల్స్ ఉండేవి. అప్పుడు ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు లాజిక్ ఉందా? మీరు స్టీల్ వేశారనుకోండి, అనవసరంగా మీరు రూపాయో, ₹2, ₹5 దండగా తప్ప ఎలాంటి లాభం లేదు. ఓకే. అది మనం వాటర్ ప్యూరిఫై అవ్వడానికి యాక్చువల్ గా లాజిక్ అదనమాట వేయడానికి. ఎందుకంటే కొంతమందికి లైక్ వేరే బిలీఫ్స్ ఉంటాయి, బహుశా ఆ బిలీఫ్స్ ఓకే. బట్ మేజర్ గా ఏంటి అంటే చాలా మంది ఆ రూపాయి ఎందుకు వేస్తారంటే అలా వాటర్ ప్యూరిఫై చేయడానికి అనుకుంటా ఉంటారు, బట్ అక్కడ రూపాయి వేస్ట్ అవుతుంది అంతే. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, మనం ఏదైతే ప్లాస్టిక్ వాడుతున్నామో, ప్లాస్టిక్ ని మనము ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీ మంది ఇంకా కాలేదు, తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడాల్సిందే. బట్ డిపిఏ ఫ్రీ ప్లాస్టిక్ అంటే ఏంటి తెలుసా? ఈ సారీ ఫుల్ ఫామ్ అయితే నాకు తెలియదు, నేను చెక్ చేసుకుంటాను. బట్ బీపీ అంటే నాకు తెలిసినంత వరకు అంటే వండర్ఫుల్ ప్లాస్టిక్ గ్రేడ్ అన్నమాట.
అట్ ద సేమ్ టైం ఏంటి ఇది కొన్ని ప్లాస్టిక్స్ ఏం చేస్తాయంటే లైక్ ఎండకి చాలా హార్డ్ అయిపోతాయి, అలా అవి కొన్ని గ్యాసెస్ ని రిలీజ్ చేస్తుంది. సో అలా అవ్వకుండా ఇది కంప్లీట్లీ ఎన్విరాన్మెంట్ కి హ్యూమన్ బాడీకి చాలా చాలా మంచి బాటిల్ అనమాట. అలాంటి బాటిల్లో మనం మీకు ఇస్తున్నాం. సో మనం ఆల్కలైన్ గురించి మాట్లాడాం, బిలో ఉంటే ఏమైతుంది, అబౌవ్ ఉంటే ఏముంటుంది. సో సింపుల్ గా సమ్మరైజ్ చేస్తాను చూడండి మళ్ళీ మీకు. ఒకవేళ మనము యాసిడిక్ వాటర్ తాగాము అనుకోండి, ఓకే, మన ఎసెన్షియల్ బాడీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే డీహైడ్రేట్ చేస్తుంది. డీహైడ్రేట్ అంటే ఏంటి, మన బాడీలో ఉన్న వాటర్ తొందరగా ఆవిరైపోతా ఉంటుంది. ఆవిరైపోయి మన బాడీలో ఏమైతా ఉంటుంది, వేరే వేరే ఛాలెంజెస్ రావచ్చు. అండ్ వైరస్ డిసీజెస్ ఇవి యాసిడిక్ ఎన్విరాన్మెంట్ లో చాలా మంచిగా బతికేస్తాయి. ఒక వైరస్ వచ్చిందా, మనం యాసిడిక్ వాటర్ ఎక్కువ తాగామనుకోండి, ఆ ఒక్క వైరస్ ఏమైతుంది, మల్టిప్లై చేసుకుంటుంది, మ్యూటేట్ అయ్యి డబుల్ ట్రిపుల్ అయ్యి ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది బాటిల్ వాటర్ అనేవి యాసిడిక్ ఇన్ నేచర్. ఆల్కలైన్ వాటర్ అనేది 7 and above ఏదైతే ఉన్నా అది ఆల్కలైన్. అది మెటబాలిజం కోసం, ఇమ్యూన్ కోసం, మన స్కిన్ బ్యాలెన్స్, మన పిహెచ్ ని మెయింటైన్ చేస్తుంది, మన బాడీకి మన లోపల ఆర్గన్స్ కి కావాల్సిన వైటల్ న్యూట్రియంట్స్ ని సరఫరా చేస్తుంది. ఓకే, ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే నార్మల్ గా చూడండి, మీరు యాసిడిక్ వాటర్ కొంచెం న్యూట్రల్ టేస్ట్ ఉంటుంది, అంటే కొంచెం తీయగా అనిపిస్తుంది. బట్ ఇది కొంచెం తీయగా అనిపించదు, కొంచెం అంటే కొంచెం బిటర్ అంటే క్యాబల్ చేసుకో తెలుగులో చేదుగా, నాట్ వెరీ చేదుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోమూత్ర తీసుకోండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, స్వీట్ గా ఉంటుందా, దాంట్లో హైయెస్ట్ ఆల్కలైన్ వాటర్ అన్నమాట అది. సో కొంచెం చేదుగా ఉంటుంది అన్నమాట, కొంచెం అంటే కొంచెం. సో ఒక లైట్, చాలా 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 లైట్, అంటే మీకు ఆ టేస్ట్ తెలియదు, బట్ ఒకవేళ టేస్ట్ చెక్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, సో ఇదేంటంటే ఆల్సో కొంచెం స్వీట్ గా కూడా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది. మరి ఎక్కువ ఆల్కలైన్ ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది, నార్మల్ గా ఉంటే ఇదిగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన వాటర్ బాటిల్లో ఎలాంటి సెరామిక్ బాల్స్ ఉన్నాయి, ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి. డిఫరెంట్ సెరామిక్ బాల్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ సెరామిక్ బాల్స్ ఒక్కొక్క బాల్ కి ఒక్కొక్క ఇది బెనిఫిట్ ఉందన్నమాట. సో వీటి గురించి మనం మాట్లాడదాం. నంబర్ 1, ఓకే, హైడ్రోజన్ ఓఆర్పి బాల్స్ అంటాం. హైడ్రోజన్ ఓఆర్పి బాల్స్ ఏం చేస్తున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇది మన వాటర్ ని సింపుల్ గా ఏం చేస్తుందంటే ఆల్కలైన్ నేచర్ ని తీసుకొని వస్తుంది, దాంతో పాటు ఆల్సో కొన్ని మినరల్స్ ని రిలైజ్ చేస్తుంది. సో ఇది ఎస్పెషల్లీ కెంగన్ వాటర్ లో ఏదైతే ఉందో వాళ్ళు ఇలాంటి ఒక ఫార్ములేషన్ వాడతారు. అండ్ దీంట్లో మెగ్నీషియం, జింక్, కొన్ని ఫార్ ఇన్ఫ్రారెడ్ పౌడర్ అంటారు. ఓకే, ఫార్ ఇన్ఫ్రారెడ్ అనేది ఏంటి అంటే ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మన ఇంకొక ప్రోడక్ట్ లో ఉంది ఫార్ ఇన్ఫ్రారెడ్ అనేది. ఈ వర్డ్ దేంట్లో అంటే ఆగండి చెప్తాను, విమెన్స్ రిలేటెడ్ గుర్తురావట్లేదు. ఎస్, శానిటరీ నాప్కిన్ లో కూడా ఈ టెక్నాలజీ ఉంది. ఫార్ ఇన్ఫ్రారెడ్ పౌడర్ వాడతారు. ఎందువల్ల వాడతారు అంటే బాడీలో ఉన్న ఆ టెక్నాలజీ ఏం చేస్తుంది, ఇంప్యూర్ బ్లడ్ ని కాస్త తీసేసుకొని ఆ ఆర్డర్ రాకుండా ఒక వాసన ఉంటుంది కదా ఇంప్యూర్ బ్లడ్ లో, ఆ వాసనని చంపేయడానికి కావచ్చు. అలానే వాటర్ లో ఏముంటుంది, కొన్ని వైరసెస్ ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, వాటిని చంపడానికి సపోర్ట్ చేస్తుంది. ఫార్ ఇన్ఫ్రారెడ్ పౌడర్ అంటారు దాన్ని. ఓకే, అట్ ద సేమ్ టైం ఏం చేస్తుంది, ఇది ఒక వండర్ఫుల్ అంటే ఈ ఓఆర్పి బాల్స్ మన బాడీలో ఎన్నో బెనిఫిట్స్ చేస్తుంది. సో దాని యొక్క బెనిఫిట్స్ ఒకసారి మళ్ళీ చూడండి. పిహెచ్ బ్యాలెన్స్ తీసుకొని వస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది, దాంతో పాటు ఆల్సో ఏం చేస్తుంది, ఇది మన వాటర్ లో ఉన్న నార్మల్ వాటర్ కదా మనం తీసుకున్నది, ట్యాప్ వాటర్, దాంట్లో పెస్టిసైడ్స్ ఉండొచ్చు, దాంట్లో రస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు, దాంట్లో ఏమైనా ఉండొచ్చు. ఓకే, అలాంటి వాటి అన్నింటినీ క్లీన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది హైడ్రోజన్ ఓఆర్పి బాల్స్. ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే వైరస్ అండ్ బ్యాక్టీరియాని చంపడానికి సపోర్ట్ చేస్తుంది సింపుల్ గా. నెక్స్ట్ ఆల్కలైన్ కాల్షియం బాల్స్ ఉన్నాయి. కాల్షియం వలంగానే ఇక్కడ ఏం చేస్తుంది, అగైన్ మేజర్ గా వాటర్ లో కాల్షియం లెవెల్స్ ని పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. సో మనం తీసుకునే కాల్షియం చాలా చాలా తక్కువగా ఉంటుంది ఫుడ్స్ ద్వారా, అందుకోసమే ఈ కాల్షియం. దాంతో పాటు ఆల్సో ఇది వాటర్ ని ఆల్కలైన్ బేస్ లో మార్చడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, 7 మినిమం మాక్సిమం 11 వరకే అనమాట. అండ్ మన బాడీకి ఈజీగా కాల్షియం అబ్జర్వ్ అవ్వడానికి ఈ యొక్క బాల్స్ ని మనం వాడటం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మనం వాడేది పొటాషియం బాల్స్. సో పొటాషియం బాల్స్ వల్ల ఏమైతే ఉంటుంది, మన వాటర్ ఏదైతే తీసుకుంటున్నాం, మనం తాగుతున్నామో అది మినరల్ వాటర్ అని చెప్తారు చాలా మంది బయట, అంటే మన వాటర్ గురించి కాదు, అమ్మేవాళ్ళు బాటిల్లో అమ్మేవాళ్ళు మినరల్ వాటర్ అంటారు.
బట్ దాంట్లో మీరు చదివితే కనుక చాలా 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 తక్కువ 0.000 అని రాసి ఉంటుంది. దాని అర్థం అంటే చాలా చాలా తక్కువ అనమాట. సో ఈ పొటాషియం బాల్స్ ఏం చేస్తుంది, వాటర్ ని మినరలైజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, మినరల్స్ ఎస్పెషల్లీ ఎలాంటి మినరల్స్ అంటే లైక్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇలాంటి ప్యూర్ మినరల్స్ ని మన వాటర్ లో రావడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ బాల్స్ మనం తయారు చేసేటప్పుడు మనం ఏం చేసామంటే డిఫరెంట్ న్యూట్రియంట్స్ ని కంప్రెస్ చేసి ఒక బాల్ లాగా, అది బాల్ నేచర్ ఉండడానికి, సెరామిక్ నేచర్ ఉండడానికి మనం సపోర్ట్ చేసాం. అండ్ ఈ వాటర్ ఏంటి అంటే ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ 800 degrees తో మీరు వేడి చేసినా కూడా దాని యొక్క నేచర్ అంటే ఏంటి, దాని యొక్క నేచర్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మినరల్స్ ని విడుదల చేయండి, అది కోల్పోదు అనమాట. అంత మంచి బాల్స్ మనం వాడటం జరిగింది, పొటాష్ బాల్స్. నెక్స్ట్ నానో సిల్వర్ యాంటీ బ్యాక్టీరియల్ బాల్స్. యాంటీ బ్యాక్టీరియల్ అంటే అర్థమైంది, ఇది ఎస్పెషల్లీ ఏం చేస్తుంది అంటే మనకి మన వాటర్ లో ఉన్న బ్యాక్టీరియా వాటన్నిటిని చంపడానికి, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న ఫైబోసైడ్స్ అంటారు, పాథోజన్స్ అంటారు, స్మెల్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే, హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ మన వాటర్ లో అనుకుందాము, ఓకే ఫ్లోరిన్ ఎక్కువగా ఉంది ఆర్ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది, ఆ హెవీ మెటల్ ని కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది నానో సిల్వర్ యాంటీ బ్యాక్టీరియల్ బాల్. దాంతో పాటు పెస్టిసైడ్స్ ఏవైతే మన ఫ్రూట్స్ లో ఉన్న పెస్టిసైడ్స్ ని తీసేస్తుంది అండ్ మన సెల్స్ హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. సో దీని యొక్క మేజర్ రోల్ ఏంటి అంటే మన ఈ వాటర్ బాటిల్లో ఇది బ్యాక్టీరియాని చంపడానికి ఒక వండర్ఫుల్ బాల్స్ లాగా మనం వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నెగిటివ్ అయన్ బాల్స్ అంటాం. ఈ నెగిటివ్ అయన్ బాల్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే ఇది ఎస్పెషల్లీ వాటర్ యొక్క టేస్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి వాడుతుంటాం. వాటర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కృష్ణ వాటర్ వేరేగా ఉంటుంది, మంజీరా వాటర్ వేరేగా ఉంటుంది, అవునా కదా, ఒక్కొక్క వాటర్ ఒక టేస్ట్ ఉంటుంది. సో అన్ని వాటర్స్ ఒక మంచి టేస్ట్ రావడానికి, ఒక టేస్ట్ పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. దీన్ని నెగిటివ్ అయన్ బాల్స్ అంటాం. ఇలా మనము డిఫరెంట్ బాల్స్ లాంటివి తీసుకొని ఒక మంచి ప్రోడక్ట్ మీకు ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఇచ్చాము. సింపుల్ గా బెనిఫిట్ ఏంటి, వెయిట్ లాస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఆల్కలైన్ వాటర్. డిటాక్సిఫికేషన్ ప్రాసెస్, మన బాడీలో ఉన్న ఓకే టాక్సిన్స్ ని తీసేయడానికి, పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో బోన్స్, మన ఎముకలు బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. హైడ్రేషన్ అంటే ఏంటి తెలుసా, సింపుల్ గా మనము మన బాడీలో వాటర్ కనుక తగ్గిపోయింది అనుకోండి, ఓకే మనకి చాలా సమస్యలు వస్తాయి. యాక్చువల్లీ మనము 3 ఉన్నాయి కదా, ఇది గుర్తుపెట్టుకోండి. 3 నిమిషాలు గాలి లేకుండా బతకలేము. 3 నిమిషాల కన్నా ఎక్కువ మనం గాలి పీల్చలేదు అనుకోండి, మన పాడేస్తారు అంతే సింపుల్ గా. మనం స్టాప్ చేయలేము, ఓన్లీ 3 నిమిషాలు. అలానే 3 రోజులు మనము నీళ్లు లేకుండా కూడా బతకగలుగుతాము, అస్సలు నీళ్ళు తాగకుండా కూడా. ఓకే, అస్సలు ఒక సిప్ వాటర్ కూడా తాగకుండా మనము ఓకే ఉంటాము, డిహైడ్రేట్ గా ఉంటుంది. అలానే 3 వారాలు మనం అన్నం తినకుండా కూడా బతకగలుగుతాం. సో ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక వ్యక్తి ఓకే అన్నం తినే పరిస్థితిలో లేరు, అతను కోమాలో వెళ్ళిపోయారు, లేదంటే బెడ్ రెస్ట్ లో ఉన్నారు, అతనికి అప్పుడు ఆటోమేటిక్ గా సెలైన్ ఎక్కిస్తారు. సెలైన్ అనేది వాటర్ ఉండడం వల్ల ఏమవుతుంది, అతని బాడీలో ఉన్న అవయాలు గ్లూకోజ్ అగైన్ ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. సో బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని మళ్ళీ ఏమైతా ఉంటాయి, ఓకే అవి వాటికి కావాల్సిన ఎనర్జీ దొరుకుతూ ఉంటుంది, అవి పని చేస్తూనే ఉంటుంది. ఓకే, సో వాటర్ మన లైఫ్ కి చాలా చాలా ఇంపార్టెంట్, గాలి చాలా చాలా ఇంపార్టెంట్, అలానే తిండి అన్నం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 3 వారాలు దాటిపోయాయి అనుకోండి, మనం అన్నం తినక ఒక ముద్ద కూడా తినలేమనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏమైతుంది, మన బాడీ చాలా 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 వీక్ అయిపోతుంది, మన వైటల్ ఆర్గన్స్ ఫెయిల్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఒక్కొక్క ఆర్గన్, ఫస్ట్ ఆర్గన్ ఏది, ఓకే ఒక్కొక్క ఆర్గన్, ఫస్ట్ ఆర్గన్ ఏమో అలా ఏం లేదు, ఆర్గన్స్ మెల్లమెల్లగా ఫెయిల్ అవుతూ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్ అవుతూ చనిపోతారు. సో ఈ 3 మనకి ఓకే మనం చూసుకోవాలి. ఇప్పుడు గాలి కోసం మన దగ్గర ఏమున్నాయి, ఏమైనా ఉందా గాలి కోసం అంటే, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉందండి, అవునా కదా. మీరు పీల్చే గాలిని శుద్ధి చేసి ఇస్తుంది. మనం తాగే నీళ్లు ఏదైతే ఉన్నాయో మంచి లేవు కాబట్టి ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఉంది మన దగ్గర, మన వాటర్ ప్యూరిఫైర్ ఉంది. మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి మన దగ్గర నంబర్ 1 సప్లిమెంట్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న ఆ డ్యామేజ్ మనకి ఎక్కువ కలగకుండా మన మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఐఎంసి మీరు వాడుకుంటే హెల్తీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, డబ్బుల్ని కూడా మీరు ఎక్కువగా ఇదవ్వకుండా చూసుకుంటారు. సో హైడ్రేషన్ కోసం, హార్ట్ హెల్త్ కోసం, సో ఇలా మనకి ప్రతి ఒక్క చోటు ఆల్కలైన్ వాటర్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎంత వాడాలి, చాలా ఇంపార్టెంట్.
ఓకే. మీరు ఎంత వాడాలి అంటే ఒకవేళ వ్యక్తి ఎంత వాడాలంటే మీ బాడీ వెయిట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ బాడీ వెయిట్ అడుగుతాం. సార్ సుందర్ సార్ మీ వెయిట్ ఎంత సార్? 82 సార్. 82. ఓకే. సో 82 డివైడెడ్ బై 2 ఎంత అండి? 82 డివైడెడ్ బై 2 41. 41. రెండు భాగాలు 41. 41. యా 41 ounces. ounces అంటే కూడా చెప్తాను ఆగండి. ఎగ్జాక్ట్ నేను మీ క్యాలిక్యులేట్ కూడా చేసి చెప్తాను. ఒకసారి గూగుల్ చేయనివ్వండి. ounces అంటే ఎన్ని గ్రామ్స్ కూడా చెప్తాను, ఎన్ని ml అనేది కూడా చెప్తాను. 1 సెకండ్. ఒక ounce అంటే 30 ml అండి. ఎన్ని ml? 30 ml. 30 ml. అలా 41 into 30 ml ఎంత అవుతుంది సార్? ఒక నిమిషం నేనే చెప్తాను. 41 into 30 ml. సో 1230 అంటే దాదాపు 2 లీటర్ల వరకు పర్మిటెడ్. మీరు రోజుకి తాగే నీళ్ళు ఏదైతే ఉందో 4 లీటర్లు తాగుతున్నారు అనుకోండి, అది మీరు 2 లీటర్లు తాగొచ్చు ఆల్కలైన్ వాటర్. అది రికమెండెడ్ ఎగ్జాంపుల్. ఓకే. సరే నేను ఎక్కువ తీసుకుంటాను అంటే ఒకవేళ అనుకోండి ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అంతే. మిగతా ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే. చాలా మంచిది ఆల్కలైన్ వాటర్. ఎక్కువ తీసుకోకుండా చూసుకోండి. మీరు రెగ్యులర్ గా తాగే నీళ్ళుకి హాఫ్ గా ఉంటే చాలు, డివైడెడ్ బై 2 గా ఉంటే చాలు. ఇక్కడ చూడండి మీరు ఎన్ని గ్లాసులు ఉన్నాయి? 1 2 3 6 గ్లాసెస్ ఉన్నాయి. 6 గ్లాసెస్ అంటే మీరు తీసుకోవాల్సింది 3 గ్లాసులు మన ఆల్కలైన్, 3 గ్లాసులు మన నార్మల్ వాటర్. అప్పుడు సరైన మాత్రలో బ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న న్యూట్రిషన్ వర్డ్ లో ఒక చిన్న ఉందన్నమాట. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు. ఏదైనా ఒక న్యూట్రియంట్ ఎక్కువ గనక తీసుకున్నాము అనుకోండి, ఏదైనా అది టాక్సిసిటీ కింద మారుతుందంట. టాక్సిసిటీ అంటే ఏంటి? అదే విషం కింద మారొచ్చు. ఏదైనా ఒక న్యూట్రియంట్ ఎక్కువ పరిమితంలో తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి కాల్షియం ఎక్కువ తీసుకుంటాను అనుకోండి, కిడ్నీలు రావడానికి అవకాశం ఉంది ఎగ్జాంపుల్. ఓకేనా? సో నేను ఐరన్ చాలా ఎక్కువగా తీసుకుంటాను అనుకున్నారు అనుకోండి, బాడీ